కాంగ్రెస్ పార్టీకి మన రాముడంటే ఎంత ద్వేషమో మరోసారి నిరూపితమైంది. తాజాగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ నేత కన్హయ్య కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, అసలు ఈ దేశానికి సంబంధించిన వాడు రాముడు కాదు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌లో రాముడికి సంబంధించిన ఉనికే లేదు. ఇక్కడ మీరు శ్రీరామనవమి జరుపుకుంటూ ఉన్నారు కదా! ఈ పండుగ కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిందే తప్ప, ఇది వెస్ట్ బెంగాల్ సంస్కృతిలో భాగం కాదు. మనం ఎక్కడ వెస్ట్ బెంగాల్‌లోని చరిత్ర పుస్తకాలను తిరగేసినా, పురాణాలను తిరగేసినా కూడా ఎక్కడా కూడా ఈ రామనవమి పండుగ జరుపుకున్నట్లు ఇక్కడ ఆధారాలు లేవు కాబట్టి, రాముడు ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్‌లో ఒక విదేశీయుడే. అలాంటి పండుగలను మనం అస్సలు జరుపుకోకూడదు అనే విధంగా వ్యాఖ్యానించాడు. ఇదే నాయకుడు గతంలో జేఎన్‌యూ వేదికగా భారత్ తేరే తుకడే హోంగే అనే విధంగా సైతం నినదించాడు. అంటే ఇటువంటి విభజిత రాజకీయాలు చేసేవాళ్ళే మన భారతదేశంలో హిందువులే లేరు అండ్ రాముడు అనేవాడు ఒక మిథ్య అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం 2007లో ఏకంగా సుప్రీంకోర్టులో రాముడి ఉనికే లేదు, అదంతా కూడా ఒక కట్టు కథ అని సైతం అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే ఆ పార్టీకి అండ్ ఆ పార్టీలోని నేతలకు మన దేశం అన్న, ఈ దేశంలోని రాముడు అన్న ఎంత ద్వేషమో దీన్ని బట్టే అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.